రెడ్డైనా ఎవరైనా. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం నుండి మనము అంటే మీరు అన్నట్టుగా దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి తెలిసి తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి దాదాపు సింహభాగం మొత్తం పూర్తిగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సీఎంలే ఉన్నారు. అయినా మీ పరిస్థితి ఇంకా ఇట్లా ఉందని మీరు చెప్తా ఉన్నారు. ఆ పరిస్థితి ఉందంటారా? ఉంటే ఎవరు కారణం? ఇవాళ తెలంగాణ కోసం అసలు వచ్చినటువంటి రెడ్ల సంగతి అయితే మీకు తెలుసు. యాదవ్ రెడ్డి కానీ, నిశాంత్ రెడ్డి కానీ, సుశాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళు ఉరికోయలకు పార్లమెంట్ దగ్గర ఉరికోయలకు వేలాడిస్తే కూడా రెడ్డి సామాజిక వర్గంలోకి వెళ్ళి కూడా ఎంతో మంది పోరాటం చేశారు తెలంగాణ కోసం. తెలంగాణ వచ్చిందంటే చాలా సంతోషపడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏం చేసింది? ఒకటే సమగ్ర కుటుంబ సర్వే, దుబాయ్లో ఉన్నా, ఇంకా అమెరికాలో ఉన్నా, తెలంగాణలో ఢిల్లీలో ఉన్నా, బాంబేలో ఉన్నా ఒకటే రోజు సర్వే చేయాలి, మీరు అందరు ఇళ్ళ కాడికి రండి సమగ్ర కుటుంబ సర్వే అని పెట్టిన రోజు చాలా సంతోషపడ్డాం మేము. ఎందుకంటే ఇవాళ వెళ్తుంది లెక్క, ఎవరు ధనవంతుడు ఎవరు ధనవంతుడు కాడు అని. మరి ధనవంతుడు అనేది తేల్చాల్సినటువంటి పరిస్థితి సమగ్ర కుటుంబ సర్వే అయింది. ఎటువైంది? వాళ్ళ దగ్గర లెక్కలు లేవా? ఎవడు ధనవంతుడు ఉంటే ఆయనకి రిజర్వేషన్ వర్తించకండి, పేదోడు ఉంటే మీ దగ్గర రెడ్లు కానీ వెలమ కానీ ఇంకా వేరే ఇతర కులాలు ఎవడైనా కానీ ధనవంతుడు ఆయనకి కేకండి, పేదోడు ఉన్నాడని మీ లెక్కలనే తేలితే ఆ పేదోడికి మరి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్ కలిపి ఆయన అన్నది కూడా అదే. రెడ్డిలలో కూడా ఒక్కొక్కరు ఎమ్మెల్యే కాదు, వాళ్ళ తమ్ముళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు. అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళంతా కూడా అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా అనుభవిస్తా ఉన్నారు అనేది కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరయ్యారో వాళ్ళని అనండి మీరు పేరు పెట్టి. కులాన్ని మాట్లాడే హక్కు నీకెక్కడిది? కులాన్ని మాట్లాడే హక్కు నీకెక్కడిది? నువ్వు ఓడవు. నువ్వు నీ కులము గురించి నీకేం కావాలనేది నువ్వు పోరాటం చేసుకో. మా కులం ఏం కావాలో మేము పోరాటం చేసుకుంటున్నాం. నీకు దమ్ముంటే నీకు నిజంగా కూడా భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడతా అని ప్రమాణం ఏదైతే చేసినావో ఆ ప్రమాణాన్ని కట్టుబడి ఉండి ఎవడైతే పేదోనికి అందరి కోసం మాట్లాడి చేతనైతే అది చేత కాదు. నువ్వు మిగతా కులాలను తిడితే ఆ కులాల మీద నేను ఫోకస్ అవుతా, నేను ఏమైతా అనుకుంటున్నావు? కులాల మీద రాజకీయం చేసిన అభివృద్ధి చెందిన డెవలప్ లేడు. అందరు ప్రజలు గమనిస్తా ఉన్నారు. నువ్వు మీ అంచనా ఏంది అసలు? ఓన్లీ మీ కమ్యూనిటీకి సంబంధించి టార్గెట్ చేస్తున్నారు మల్లన్న అంటే ఎందుకు అయి ఉంటది? అంటే ఏముంటది? అయిపు కావాలి. నీ అసలు పేరే నువ్వు బయట చెప్పవు, ఏదో నిక్ నేమ్ పెట్టుకొని బయటకు వచ్చి మాట్లాడుతుంటావు. నువ్వు అసలు పేరు అనేది ఉండదు. నువ్వు అసలు పేరుతో ప్రజలకు నీకు చేతనైతే నిక్ నేమ్లు పెట్టుకొని ఏదో ప్రజలలో అయిపు కావాలని దాని మీద వచ్చి మాట్లాడినంత మాత్రాన అది స్వీట్గానే ఉంటుంది. ఆ స్వీట్ ఎక్కువ రోజులు ఉండదు. నువ్వు ప్రజలు గమనిస్తా ఉన్నారు, నీకు బీసీలు కూడా గమనిస్తారు. మన బీసీలను రెచ్చగొడుతుండా? మన బీసీలు బీసీల కోసమే మన హక్కుల కోసం పోరాడుతుండా? నేను ఆర్ కృష్ణయ్య గారి గ్రేట్. నేనేమంటున్నా, ఆయన ఈ మిగతా కులాలను తిట్టుకుంటా ఏదో చేయలే. మందకృష్ణ మాదిగా ఉన్నాడు, ఆయన మిగతా దాని గురించి మాట్లాడలేదు. మా యొక్క హక్కుల కోసమైనా కొట్లాడాడు. నువ్వు మాట్లాడితే కూడా నీ యొక్క బీసీల పేదల కోసం ఒక స్లోగన్ ఇయ్యని నీకు దమ్ముంటే. ఏమని? బీసీలలో ఇప్పటిదాకా ఎవరైతే రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు ఎవరైతే అనుభవించలేరో వాళ్ళకి ఫస్ట్ ఇవ్వండి అని చెప్పి ఒక స్లోగన్ నీకు దమ్ముంటే. నువ్వు బీసీల కోసమే కొట్లాడుతుంది. నువ్వు నీ యొక్క ఐపు కోసం ఇతర కులాలను మాట్లాడి నీ ఐపు కోసం మాట్లాడినంత మాత్రాన నువ్వు అది ఉంటుంది స్వీటు. ఇప్పుడు యాదవులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, కుమ్మరి అంశ వాళ్ళందరూ ఉన్నారు, శాఖలు మంగళ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుల గురించి మాట్లాడు. వాళ్ళకన్నా రిజర్వేషన్ పరంగా వాళ్ళకి వచ్చినాయా? రాజ్యాంగబద్ధంగా కల్పించేటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు వాళ్ళందరికీ అందినాయా? వాళ్ళ మీద సర్వే చెప్పి మనకి దమ్ముంటే. నీ యొక్క రాజకీయ నాయకులు దాని మీద ఫోకసింగ్ చేస్తున్నావు, ఇన్ని సీట్లు కావాలి, ఇది కావాలి, అది కావాలని. అరే ప్రజలు నువ్వు పోరాటం చేస్తున్నావు. ఇవాళ నిజంగా కూడా ఆర్ కృష్ణయ్య గారు ఆయన పోరాటం చేసిన దాన్ని బట్టే ఆయన ఇలా రాజ్యసభ దాకా పోయింది. ఆయన లోపల నిజాయితీ ఉందండి. ఆయన పోరాటం చేసిన దాని లోపల నిజాయితీ ఉంది. నీకు చట్టం రాజ్యాంగాన్ని సవరణ చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇతర కులాలను మాట్లాడే హక్కు నీకేముంది? ఏమి సవరణ చేస్తావు, ఎంత పోరాటం చేస్తావు చేయి. నీకు దమ్ముంటే రెచ్చగొట్టి ఇక్కడ పల్లెటూళ్ళలో మేము అందరు ప్రజలు కొట్టుకొని రావాలి. ఇలా మంచి సోదర భావంతో ఉన్నారు. మామ కాక చిన్న ఆయన అనే రకంగా ఒకరికొకరు పిల్లల్ని ఇచ్చుకున్న పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు కుల మతాలకు అతీతంగా కూడా పిల్లల్ని తీసుకున్న కూడా వచ్చింది. పిల్లలు చేసుకుంటున్నారు కూడా మాట్లాడుకుని. అటువంటి వాళ్ళ మధ్యలో నువ్వు కులాల శిక్ష పెట్టి ఇలా కొట్టుకొని చంపుకుంటుంటే నువ్వు ఎంజాయ్ చేస్తుంటావా? శవాల మీద పాలాలు ఎక్కని తింటావా నువ్వు? ఇదేనా నీ సంస్కారం? నీ చదువుకున్న సంస్కారం, నీకు రాజ్యాంగబద్ధంగా చేసిన ప్రమాణం ఇదేనా?